హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 81వ ప్రజెంటేషన్. ఈరోజు మన అంశము 25-20 ఒక సూచన. 25-20 ఈజ్ ఏ సైన్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృపగలిగిన తండ్రి, మీరు ఎన్నుకున్న సంఘమునకు చివరిగా ఇచ్చిన వర్తమానమును మేము బోధిస్తున్నాం ప్రభా. దేవుని సంఘము లౌదోకియ స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఈ సంఘమును పరిశుద్ధపరచడానికి మీరు వర్తమానం అనుగ్రహించారు ప్రభా. ఈ వర్తమానమును అనేక మంది తృణీకరిస్తూ ఉండగా మీ ప్రజలు ఈ వర్తమానమును అంగీకరిస్తున్నారు. వారి నిమిత్తము ఈ వర్తమానము ప్రకటిస్తూ ఉండగా తండ్రి, మీరు నాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మని మీరు మాకు అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలు దీన్ని అర్థం చేసుకుని ఈ వాక్యమును అంగీకరించి తండ్రి, వారి పరిశుద్ధపడినట్లుగా వారు మీరు సహాయం చేయండి మా ప్రభా. ఈ వాక్యము మీకు మహిమకరముగా, మాకు దీవెనకరముగా ఉండినట్లు మీరు నడిపించమని క్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. 25-20 ప్రవచనం పైన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘంలో మహా గొప్ప యుద్ధమే జరుగుతుంది. ఎక్కువ భాగము ఇది ప్రవచనం కాదని చెప్తున్నారు. 25-20 ప్రవచనం కాదని చెప్పే మనుషులందరూ కూడా దీనిని గూర్చిన ఎటువంటి అవగాహన లేనివారే. ఈ ప్రవచనము ఇది క్రొత్తది కాదు, ఇది పాతది. సెవెంత్ డే సంఘమును దేవుడు నిలబెట్టుకోవటానికి ఇచ్చిన పునాది సత్యాల్లో 25-20 ఇది ఒక పునాది సత్యము. 25-20 ఈ ప్రవచనము ఒక సూచన. ఈ సూచనను దేవుని ప్రజలు అంత్యకాలంలో గుర్తించాలి. దీనిని గుర్తించకపోతే ఏమి జరుగుతుందో, గుర్తిస్తే ఏమి జరుగుతుందో ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు వారు బోధించినది, వారు ప్రవచించినది వారి కాలము కన్నా అంత్యకాలంలో జీవించే ప్రజలకు అది ఎక్కువ వర్తిస్తుంది. కనుక ప్రవక్తలు చెప్పిన మాటలు, వారి ప్రవచనాలు అంత్యకాలంలో జీవిస్తున్న మనము చదవాలి, వాటిని అర్థం చేసుకోవాలి. 25-20 అనే ఈ ప్రవచనము అంత్యకాలంలో జీవించే ప్రజలు దీనిని గుర్తించాలి. ఇది ఒక గుర్తింపు, ఇది ఒక సూచన. ప్రవచనంలో దేవుడు ఒక సూచన సైన్ ఇచ్చాడనంటే అది లైఫ్ అండ్ డెత్. దాన్ని గుర్తించకపోతే దాని యొక్క పర్యవసానము నిత్య నాశనమే. ఉదాహరణకు నోవాహు కాలంలో నోవాహు ప్రజలకు ఒక సూచన ఇచ్చాడు. ఆ ఓడలోనికి ఈ జంతువులన్నీ కూడా రెండుగా జతగా వెళ్తున్నాయి. అది ఒక సూచన. ఆ సూచన వారు గుర్తించాలి. ఆ సూచన గుర్తించకపోతే జలప్రళయం వస్తుంది, వారి నాశనము చేస్తుంది. కానీ దేవుడు ఈ సూచన ఇచ్చినప్పుడు ఆ ప్రజలు దాన్ని గుర్తించలేదు. అదేవిధంగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమీయులు యెరూషలేము చుట్టూ దండు కాసినప్పుడు దానిలో ఉన్న ప్రజలు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది ఒక సూచన. ఆ సూచనను వీరు గుర్తించకపోతే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు నశించారు. అదేవిధంగా అంత్యకాలంలో జీవిస్తున్న ప్రజలకు, అడ్వెంటిస్ట్ వారికి దేవుడు ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచనను గుర్తించకపోతే నిత్య నాశనము జరుగుతుంది. కనుక ఈరోజు మనము ఈ సూచన 25-20 సూచన అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఈరోజు చాలా వాక్యాలు చదువుతాం. ప్రవచనశాల నుండి స్టేట్మెంట్స్ ఏమీ లేవు. పరిశుద్ధ గ్రంథంలో నుండి చాలా వాక్యాలు మనము చదవబోతూ ఉన్నాము. కనుక 25-20 సూచన. దానియేలు 8వ అధ్యాయము 19వ వచనము. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు
కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. ఉగ్రత సమాప్తమైన కాలమందు దేవుని ఉగ్రత, ఇది చివరి ఉగ్రత. గత కార్యక్రమంలో మనం నేర్చుకున్నాము దేవుని ఉగ్రత అనగా 25:20. కనుక ఉగ్రత సమాప్తమైన కాలం ముందు జరుగు సంగతులను 25:20 పూర్తి అయిపోయినప్పుడు జరిగే సంగతులను నేను నీకు తెలియచేస్తున్నాను. ఉగ్రత అనేది ఒక సూచన, గుర్తు. ప్రమాణము అనేది ఒక సూచన, శాపము, ఇవన్నీ కూడా 25:20కు సూచనలుగా ఉన్నాయి. 7 కాలములు, 7 టైమ్స్. సో కనుక మనుషులు ఈ సూచనప్పుడు వారు ఎక్కడికి వెళ్తారు? పురాతన మార్గంలోనికి వెళ్తారు. కనుక ఇర్మియా 6:16 దేవుడు ఆయన ప్రజలను తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. కనుక వీళ్ళు తిరిగి రావాలని అంటే ఈ ప్రజలు దేవుడిచ్చిన ఆ సూచనను చూడాలి. అనగా మొట్టమొదటిగా దేవుడిచ్చిన ఆ పురాతన మార్గంలోకి రావడానికి వారు మొదటగా గుర్తించవలసింది దేవుడిచ్చిన సూచన. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 28, 29, 30 ఇవి దేనికి ప్యారలల్ చాప్టర్స్ అంటే లేవికాండము 25, 26 అధ్యాయంలోకి ఇవి ప్యారలల్ చాప్టర్స్. కనుక ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో ఇందాక మొదట చెప్పినట్లుగా దేవుడు అంతంలో జరగబోయే దాన్ని ప్రారంభం నుంచి తెలియచేస్తాడు ఆయన ప్రవర్తన ద్వారా. కనుక ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము ఈ సూచన గురించి, దీన్ని గుర్తించడం గురించి, అడ్వర్టైజం గురించి ఇది మాట్లాడుతుంది. సో కనుక మోషే కాలంలో మోషే చెప్పిన మాటలో వారికంటే కూడా ఇప్పుడు జీవిస్తున్న మనకు ఈ అధ్యాయము ఎక్కువ వర్తిస్తుంది. దాదాపుగా ఈ అధ్యాయంలో ఉన్న వచనాలన్నీ కూడా మనము చదవబోతున్నాము. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 1వ వాక్యము. యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. ఆ 2 సార్లు దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు. వారు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన తర్వాత ఒకసారి నిబంధన చేశారు. తర్వాత వారు కానాను దేశంలోనికి వెళ్ళక మునుపు మరొకసారి దేవుడు వారితో నిబంధన చేశాడు. 2 నిబంధనలు ఉన్నవి. అదేవిధంగా మనకు తెలుసు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారమైన మనము ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను మనం రిపీట్ చేస్తున్నాము. సో దేవుడు వారితో 2 సార్లు నిబంధన చేశాడు. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత కానాను దేశంలోకి వెళ్ళక ముందు ఇంకొకసారి చేశాడు. అదేవిధంగా అడ్వెంటిస్ట్ వారితో కూడా దేవుడు 2 సార్లు నిబంధన చేయబోతూ ఉన్నాడు. 1844 నుండి 1850 ఈ సంవత్సరంలో దేవుడు ఆయన ప్రజలతో నిబంధన చేశాడు. మరలా ఆ 2వసారి పరలోకపు కానానికి వెళ్ళక మునుపు దేవుడు ఆ 2వసారి దేవుని ప్రజలతో ఆయన నిబంధన చేస్తున్నాడు. ఈ నిబంధన చేయటము సెప్టెంబర్ 11, 2001లో ప్రారంభమైంది. ఇది ఆదివారం చట్టం వచ్చినప్పటికీ ఇది 2వ నిబంధన ముగిస్తుంది. ఇప్పుడు మనము దేవుడు ఈ 2వ నిబంధన చేస్తున్నాడు. ఈ 2వ నిబంధన కాలంలో మనము జీవిస్తున్నాము. 2వ వాక్యం. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను మీ కన్నులారా చూచితిరి. అయినను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించడానికి మహత్కార్యములు చేశాడు. అయితే ఇవన్నీ చేసినా కూడా వాటిని మీరు చూసి గ్రహించలేకపోతూ ఉన్నారు. ఆ కన్నులు దేవుడు మీకు ఇవ్వలేదు. అదేవిధంగా అడ్వెంటిజం మొదట్లో దేవుడు నిబంధన చేశాడు. అయితే దేవుని ప్రజలు వాటిని గ్రహించలేకపోతూ ఉన్నారు. 5వ వాక్యము. నేను మీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరంలో నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలి
పోలేదు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దాదాపుగా వారి కాలమంతా కూడా వారు ఎక్కడ ఉన్నారు? వారు అరణ్యంలోనే ఉన్నారు. వారు చనిపోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అడ్వెంటిజము 1863 నుంచి వారు కూడా అరణ్యంలోనే ఉన్నారు. ఇప్పుడు అడ్వెంటిజం ఎక్కడుందో తెలుసండి? అరణ్యంలో ఉంది. ఓకే, 6వ వాక్యము, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసం తాగలేదంటే దాని అర్థం ఏమిటంటే, నేను మీతో నిబంధన చేశాను, ఆ నిబంధనలో మీరు ఎంత మాత్రమని కూడా లేరు. నేను మీకు నిబంధన వాక్యములను ఇచ్చాను, ఆ నిబంధన వాక్యములను మీరు అనుసరించడం లేదు, వాటిని గ్రహించడం లేదని దేవుడు ఆ కాలంలో మోషే ద్వారా చెప్పాడు. ఈ కాలంలో మరలా మోషే ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు సెవెంత్ అడ్వెంటిస్ట్ వారితో నిబంధన చేశాడు, కానీ ఆ నిబంధన వాక్యములను వారు అనుసరించి నడవటము లేదు. సో గనుక మనం ఇప్పుడు ప్రస్తుతము అరణ్యంలో ఉన్నాము. 9వ వాక్యము, కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. కనుక మీరు చేసేది మీకు ప్రతిఫలం కావాలనంటే, మీకు దీవెన కావాలనంటే మీరు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడవాలి. ఏ నిబంధన వాక్యములు? లేవికాండం 26వ అధ్యాయంలో ఉన్న ఆ నిబంధన వాక్యములను మీరు అనుసరించి నడవాలి. 14వ వాక్యము, నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచిచున్న వారితోనూ, ఇక్కడ నేను మనతో కూడా నుండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను. ప్రమాణము అనే మాట ఓత్, నిబంధన అనే మాట ఓత్. ఇది 7 times అనే పదం నుంచే ఇది వచ్చింది. కనుక 7 times అని చెప్పిన ఆ నిబంధన అవి రెండు ఒకటే హీబ్రూ పదం నుంచి. ఈ రెండు కూడా 25 తెలియచేస్తున్నాయి. ఇప్పుడు దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడు, అడ్వెంటిస్ట్ వారితో నిబంధన చేస్తున్నారు. 19వ వాక్యం ప్రాముఖ్యమైనది. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను, నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందెదనని అనుకోను. ఇది ప్రాముఖ్యమైన వాక్యము. కనుక మీకు ఈ నిబంధన వాక్యములు లేకపోతే మోషే గ్రంథంలో రాయబడిన ఈ శాపముల గురించి మీకు బోధించినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అట్టి పనులను చేయవాడు ఈ శాపవాక్యములను వినినప్పుడు, ఈ శాపవాక్యములు ఏమిటంటే మీరు నిబంధనను అనుసరించి నడవకపోతే కనుక మీ మీదకి ఆ శాపం కలుగుతుంది. ఈ మాటలు వినినప్పుడు అడ్వెంటిస్ట్ వారు శాపవాక్యములు అంటే వారు 25 గురించి విన్నప్పుడు వారు చెప్పే మాటలు ఏమిటంటే, మద్యము చేత దప్పి కొనవలనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను, నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందెదనని అనుకోను. వీళ్ళు 25 గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు దేని చేత తృప్తి పొందుతున్నారని చెప్పాడు? మద్యము చేత దప్పి తీర్చుకోనవలెను. మద్యం ఏమి దప్పిద్యం? వైన్ ఆఫ్ బ్యాబిలోన్. ఇది దేవుడి సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘం ఇచ్చిన సత్యం కాదు, ఇది బయట నుంచి తీసుకున్న దాన్ని వారు బోధిస్తూ వారు అనుకుంటున్నారు, దీన్ని అనుసరిస్తూ కూడా వాళ్ళు అనుకుంటున్నారు మాకు క్షేమము కలుగుతుంది అని అనుకుంటున్నారు మనుషులు. ఓకే, 20వ వాక్యం, అయితే యెహోవా వారిని క్షమింపనొల్లడు. ఆ విధంగా మీరు చేస్తే వర్తమానం వచ్చినప్పుడు ఈ వర్తమానం అంగీకరించకుండా మీరు బయట ఆహారాన్ని తీసుకుని మాకు క్షేమం కలుగుతుందని మీరు అనుకుంటే కనుక అంటున్నాడు, అయితే యెహోవా వారిని క్షమింపనొల్లడు. అట్టి వాడి మీలో నుండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుషుని మీద పొగరాజును. ఈ గ్రంథములో వ్రాయబడిన ఆ శాపములన్నీ వానికి తగులును. సో కనుక నేను చెప్పిన మాట వినకపోతే కనుక ఏమైతే నేను మీకు ప్రమాణం చేస్తాను మీ మీదకి వస్తాయని, అవి మీ మీదకి వస్తాయని చెప్తాడు. యెహోవా అతని పేరు ఆకాశము క్రింద నుండకుండా తుడిచివేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన నిబంధన ఆ శాపములన్నిటినీ బట్టి వానికి కీడు కలుగు చేయటకే యెహోవా ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి వారిని వేరు చేయను. 25వ వాక్యం నుండి, మరియు వారు వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి. తామెరుగని అన్య దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వారికి నమస్కరించిరి. గనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశం మీదుగా రప్పించుటకును దాని మీద యెహోవా కోపము
రవ్వులు కొను. యెహోవా కోపం అంటే ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. ఉగ్రత అంటే 25:20 దేవుడు ప్రమాణం చేసిన ప్రకారంగా ఈ దేశం మీదకి తెప్పించుటకు దాని మీద యెహోవా కోపము రవ్వులు కొనును. యెహోవా తన కోపోద్రేకము చేతను అత్యుగ్రహము చేతను తమ దేశంలో నుండి వారిని పెళ్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేసేదను. కనుక మీరు ఈ నిబంధన వాక్యం ప్రకారంగా మీరు వినకపోతే కనుక మీ మీదకి శాపం వస్తుంది, అప్పుడు మీరు వేరే దేశంలోకి వెళ్ళగొట్టబడతారు అని చెప్పారు. సో అదేవిధంగా అడ్వెంటిజంకి ఇచ్చిన ఈ ఫౌండేషనల్ ట్రూత్స్ 25:20 వారు తృణీకరించినప్పుడు వారు అరణ్యంలోకి వెళ్ళారు. 29వ వాక్యంలో అన్నాడు, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. సో ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత ఏమన్నాడంటే ఆ రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. దేని గురించి మాట్లాడుతున్నాడు? రహస్యములు దేవునికి సంబంధించి ఎందుకని చెప్తున్నాడంటే 29వ అధ్యాయంలో ఉన్నది ఇదంతా కూడా ప్రవచనము, భవిష్యత్తులో జరగబోయే ప్రవచనము. దీనిని మనుషులు గుర్తించాలి. దిస్ ఈజ్ సీక్రెట్. సో రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. సో ఆ సూచన మనము గుర్తించాలి. 29వ అధ్యాయం ఈ ప్రవచనాన్ని మనము గుర్తించాలి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 1-4 వరకు. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదకి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ హృదయ పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలో నెవరైనా ఆకాశ దిగంతముల వరకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. ఏం చెప్తున్నాడు మనకి మోషే? మీరు దేవుని నిబంధన మాటలు వినకపోతే వాటిని తృణీకరిస్తే మీ మీదకి శాపం వస్తుంది. ఆ శాపం ఏమిటంటే దేవుడు మిమ్మలను వేరే దేశంలోకి చెదరగొడతాడు. చెదరగొట్టిన తర్వాత మరలా దేవుడు మిమ్మలను సమకూర్చుకుంటాడు. 25:20 ప్రవచనం ఏమి తెలియజేస్తుందంటే దేవుడు ఆయన మాట వినకపోతే వాళ్ళని చెదరగొడతాడు, మరలా వారిని సమకూరుస్తాడు. ఇయే మాటలు చెప్తున్నాడు. ఈ మాటలు ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఎక్కడ రిపీట్ చేస్తున్నాడు వీటిని? లేవికాండం 25-26 అధ్యాయాల మాటలను మోషే మరలా వీటిని చెప్తున్నాడు. మీరు మాట వింటే వినకపోతే చెదరగొట్టబడతారు, మాట వింటే మరలా మిమ్మల్ని సమకూరుస్తారు. సో కనుక ఈ విధంగా చెదరగొట్టబడిన మనుషులు మరలా సమకూర్చబడతారు. సో మరలా సమకూర్చబడాలంటే మనుషులు ఏం చేయాలి తెలుసండి? దేవుని ప్రజలు వారు సూచనను గుర్తించాలి. ఈ సూచనను గుర్తించకపోతే దేవుని ప్రజలు వారు సమకూర్చబడరు. సో కండిషన్ ఏమిటంటే చెదరగొట్టబడిన ప్రజలు వారు సమకూర్చబడాలి. వారు సమకూర్చబడాలంటే ఒక సూచన వారు గుర్తించాలి. ఆ సూచన ఏమిటంటే 25-20 సూచన గుర్తించాలి. ఇప్పుడు ఈ 2520 సంవత్సరాల తర్వాత మళ్ళీ సమకూర్చినప్పుడు ఈ సమకూర్చే ప్రజలు మొట్టమొదటిగా వారు ఏ సూచన గుర్తించాలి? వాళ్ళు 25-20 సూచన గుర్తించాలి. విలియం మిల్లర్కి దేవుడు వీరిని గ్యాదర్ చేస్తున్నాడు. 1798 నుంచి వీళ్ళని సమకూర్చుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా వాళ్ళని సమకూర్చడానికి దేవుడు వారికి చూపించిన సైన్ 25-20. వారి విలియం మిల్లర్ 25-20 ఆయన గుర్తించాడు కనుక ఈ సైన్ దేవుడు వారిని సమకూర్చాడు. ఈ విధంగా సమకూర్చబడిన తరువాత సో ఎందుచేత విలియం మిల్లర్కి దేవుడు మొట్టమొదటి ప్రవచనం 25-20 ఎందుకు ఇచ్చాడు తెలుసండి? చెదరగొట్టాడు దేవుడు. లిటరల్ ఇజ్రాయెల్ని చెదరగొట్టాడు. ఆ స్పిరిచువల్ ఇజ్రాయెల్ని సమకూర్చేటప్పుడు ఆ మనిషి మొట్టమొదటిగా ఈ సూచన గుర్తించాలి. 25-20 గుర్తించాలి. దాన్ని గుర్తిస్తేనే ఆ మనిషి సమకూర్చుకుంటాడు దేవుడు. సమకూర్చుకున్న తరువాత ఏం జరుగుతుందో తెలుసండి? సువార్త షరతులను వారు నెరవేర్చాలి. గాస్పెల్ కండిషన్స్ని వాళ్ళు నెరవేర్చాలి. అప్పుడు దేవుడు వారిని సమకూరుస్తాడు. 25-20 ప్రవచనం ఏం చెప్తుందంటే దేవుడు ఆయన ప్రజలను సమకూర్చుకుంటున్నాడు. దేవుని సంఘము లౌదోకియా స్థితిలో ఉంది.
ఈ సంఘంలో ఉన్న దేవుని ప్రజలు ఆయన సమకూర్చుకుంటున్నాడు కనుక దేవుడు ఆయన ప్రజలను సమకూర్చాలంటే వాళ్ళు 25-20 అనే సూచన వారు గుర్తించాలి. ఎప్పుడైతే వాళ్ళు 25-20 అనే ఈ సూచన గుర్తిస్తారో వాళ్ళు వెంటనే వారు సువార్త షరతులను నెరవేర్చాలి. అంటే సువార్త షరతు ఏమిటనంటే మొట్టమొదటిగా వారు చేసిన తప్పిదమును బట్టి వారు పశ్చాత్తాపడాలి. దిస్ ఈజ్ ద గాస్పెల్ కండిషన్. 25-20 ప్రవచనం గుర్తించిన తర్వాత వెంటనే జరిగేది ఏమిటంటే తప్పిదమును ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడు దేవుడు వారిని సమకూరుస్తాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 45-46. నీవు నాశనము చేయబడే వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. మరియు అవి చిరకాలం వరకు నీ మీదను నీ సంతానం మీదను సూచనగాను విస్మయ కారణంగాను ఉండును. దేవుని యొక్క ఉగ్రత అది సూచనగా ఉంటుంది. ఆ సూచనను మనుషులు గుర్తించాలి. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయము 18-28 వరకు ఈ సూచనను ఎవరు గుర్తించారు? విలియం మిల్లర్ గుర్తించాడు. మోషే గ్రంథంలో రాయబడిన మోషే ఇచ్చిన శాపములు వాటిని విలియం మిల్లర్ గుర్తించాడు. అంతకు ముందు దానికంటే ముందు ఎవరు గుర్తించారో తెలుసండి? యోషియా గుర్తించాడు దీన్ని. యోషియా అంటే అర్థం ఏంటి? ఫౌండేషన్స్ ఆఫ్ గాడ్. ఈయన గుర్తించాడు. ఈయన గుర్తించినప్పుడు వెంటనే సువార్త షరతులను ఈయన నెరవేరుస్తాడు. ఈ నెరవేర్చిన తర్వాత దేవుడు అతన్ని కాపాడుతాడు. సో ఈ వాక్యాలు మనం చదువుదాం. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయము 18-28 వరకు. మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని. ఈ రాజు ఎవరు? యోషియా. సో యోషియా ముందు ఇది ఎవరు చదివారు? షాఫాను శాస్త్రి చదివాడు. ఈ శాస్త్రికి ఎవరు ఇది ఇచ్చారని చెప్పాడు? హిల్కియా ఇచ్చాడని చెప్పాడు. హిల్కియా ఇచ్చిన ఈ గ్రంథమును శాస్త్రి షాఫాను వెళ్ళి యోషియా రాజు ముందు లేవీకాండము 26వ అధ్యాయంలో ఉన్న ఆ శాపములను ఆయన చదివాడు. అవి చదివి వినగానే అతను ఏం చేశాడు? పశ్చాత్తాపడి తన యొక్క బట్టలను ఆయన వస్త్రములను ఆయన చింపుకున్నాడు. 25-20 సైన్ చూడగానే మనుషులకి కలిగేది ఏమిటంటే వారికి పశ్చాత్తాపము వస్తుంది, మారు మనసు వారికి కలుగుతుంది. 20వ వాక్యం. హిల్కియాకును షాఫాను కుమారుడైన అహికాముకును మీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రియగు షాఫానుకును రాజు సేవకుడైన ఆషయాకును ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు యోధా వారిలో శేషించి ఉన్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరుల గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చినది. వెంటనే ఈ యోషియా ఏం చేశాడండి? మీరు వెళ్ళండి, నా నిమిత్తము, మన ప్రజల నిమిత్తము, ఈ యోధావారి నిమిత్తము ఈ గ్రంథంలో రాయబడి ఉన్న ఈ మాటల యొక్క భావం ఏంటో మీరు తెలుసుకోండి. ఆయనకైతే ఒక విషయం తెలుస్తుంది, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయలేదు, కానీ వీటి గురించి మీరు వివరంగా మీరు తెలుసుకోండి, విచారించండి అని యోషియా ఈ ప్రజలను పంపిస్తాడు. 25-20 ప్రవచనము అది మన చెవుని పడినప్పుడు మనం కూడా యోషియా వలె ఏం చేయాలి? విచారణ చేయాలి. ఈయన విచారణ చేయడానికి పంపించాడు. సో కనుక 25-20 ప్రవచనం విన్నప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలి? మనం ఎవరి దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలంటే ప్రవక్తని దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలండి. ప్రవచన సారం దగ్గరికి వెళ్ళాలి. ఎవరైనా 25-20 గురించి మాట్లాడితే అది పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా కనిపించదు కనుక మనకి విలియం మిల్లర్ హిస్టరీ చదవాలి. తరువాత
ప్రవచన సారము దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రవక్తిని దగ్గరికి వెళితే మనకి దీని గురించిన వివరణ మనకి ఇవ్వబడుతుంది. సో కనుక యోషియా రాజు పంపిస్తాడు. పంపించిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తారో చూడండి. వీళ్ళు 22వ వాక్యము. అప్పుడు హిల్కియా రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారించుటకై హర్షకును పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పైగా విచారణకర్తయనగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్తి యొద్దకు పోయిరి. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? దీని గురించి తెలుసుకోవడానికి మోషే గ్రంథంలో ఈ శాపం గురించి వీళ్ళు చదివినప్పుడు వెంటనే వీళ్ళు ప్రవక్తిని దగ్గరికి వెళ్ళారు. మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం కూడా ప్రవక్తిని దగ్గరికి. చాలామంది అంటారు 25 గురించి మిస్సెస్ వైట్ రాలేదని. ప్లెంటీ ఆఫ్ ఎవిడెన్సెస్ దేర్ ఉన్నాయి. అయితే అవి ఎలా ఉన్నాయి? ఇవి సూచనగా ఉన్నాయి. ఆ సూచనను గుర్తించాలి. అప్పుడు ఆమె యెరూషలేమునకును చేరిన భాగంలో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా 23వ వాక్యము. ఆమె వారితో ఇట్లనను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆలకించుడి. నేను ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకిని యోధరాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమందు వ్రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించదును. ఆ ప్రవక్త ఏం చెప్పింది? సో మీరు వెళ్ళి చెప్పండి, ఈ మోషే గ్రంథంలో రాయబడిన ఈ శాపములన్నీ కూడా నేను మీ మీదకి వస్తాయి అని నేను చెప్పానని వెళ్ళి చెప్పని చెప్తారు. 25వ వాక్యం. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వల్ల నాకు కోపం పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఈ స్థలం మీద మితి లేకుండా కొమ్మనింపబడును. నా యొద్దకు మిమ్మల్ని పంపిన వారిని మిమ్మల్ని పంపిన వారికి ఈ వార్త తెలుపుడి. మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మల్ని పంపిన యోధారాజుకు మీరు ఈ మాట తెలియచెప్పుడి. నీవు ఎవరి మాటలు విని ఉన్నావో ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినది ఏమనగా. ఏమని చెప్తున్నాడు? మీరు రాజుకి వెళ్ళి చెప్పండి. రాజు విచారిస్తున్నాడు కదా, ఈ శాపం తెలియగానే ఆయన విచారించడానికి పంపించాడు కనుక మీరు తిరిగి వెళ్ళి యోషియాకి ఈ విధంగా మీరు చెప్పండి. ఏమని 27వ వాక్యము. నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రమును చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక ఏమన్నాడో వెళ్ళి చెప్పండి. ఈ శాపం వినగానే, ఈ సూచన చూడగానే వెంటనే ఆయన వస్త్రములు చింపుకొని ఆయన కన్నీరు విడిచి ఆయన పశ్చాత్తాపడ్డాడు కనుక ఆయనకి ఏమి చేయబోతున్నాడో దేవుడు చెప్తున్నాడు. కనుక గనుక నీ మనవి నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడువై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదువు. ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. యోషియా ఏం చేశాడంటే ఆయన పశ్చాత్తాపడ్డాడు కనుక వెళ్ళి చెప్పండి. ఆయన ఈ సూచన చూడగానే ఆయన పశ్చాత్తాపడ్డాడు కనుక ఆయనకు నాకు అభయం ఇస్తున్నాను. ఈ దేశం మీదకి పెద్ద అపాయం రాబోతుంది కనుక ఆయనకి విశ్రాంతిని ఇస్తాను నేను. కారణం ఏంటి? ఆయన ఏమి గ్రహించాడైనా? సూచన గ్రహించాడైనా. సో అందుచేత ఆయనకి అపాయం రాదు. సో భవిష్యత్తులో గొప్ప అపాయం రాకుంది. ఈ అపాయం రాకుండా కాపాడుతున్నాడంట ఆయన్ని. సో 25 సూచన గుర్తించాడు కనుక ఈ మాటలు ఆయనకి చెప్పాడు. షరతులు ఏంటి? 25 ప్రవచనం గుర్తిస్తే రిపెంటెన్స్, పశ్చాత్తాపడటం. దీన్ని గుర్తించకపోతే పశ్చాత్తాపం లేదు. మనిషి ఏ స్థితిలో ఉన్నాడో అతను తెలుసుకోడు. 25 గుర్తించడం అంటే మనిషి ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోవడం. దేవునికి అవిధేయులు అవుటి చేత వీళ్ళు ఎక్కడ ఉన్నారో, అరణ్యంలో ఉన్నారనే విషయం తెలుసుకోవడం. అరణ్యంలో ఉన్నారని తెలుసుకుంటే వారి పాపమును వారు ఒప్పుకోవాలి. లేవికాండం 26 అధ్యాయము 33 నుండి 43 వరకు చదువుదాం. జనంలోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసేదను. మీ దేశం పాడైపోవును, మీ పట్టణములు పాడవును. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశం పాడై ఉన్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. ఎందుకు విశ్రాంతి కాలం అనుభవిస్తుంది? అది పాడై యుండు దినములన్నీ అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో
విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతి అది పాడయుండు దినములలో అనుభవించును. సో మీరు ఆ భూమిలో జీవిస్తూ ఉన్నప్పుడు అది విశ్రాంతి కాలంలో అనుసరించలేదు, ఇక్కడి నుంచి మిమ్మల్ని చెదరగొట్టేస్తాను, అప్పుడు ఈ భూమి విశ్రాంతి కాలంలో అనుభవిస్తుందని చెప్పాడు. 36వ వాక్యం, మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయంలో అధైర్యం పుట్టించేదను. కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుట నుండి వారి పోవునట్లుగా వారు ఆ చప్పుడు విని పారిపోవదురు. తరుమువారు లేకయే పడెదరు. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకరి మీద ఒకడు పడెదరు. మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేకపోయేదరు. మీరు జనముగా నుండకుండా నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మల్ని తినివేయును. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశంలో తమ దోషమును బట్టి క్షీణించిపోయేదరు, మరియు తమ మీదకి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయేదరు. సో మీరు మాట వినకపోతే ఏం జరుగుతుందో చెప్తున్న 40వ వాక్యం, వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని ఏం చేయాలి? వీళ్ళ సూచన గ్రహించిన తర్వాత వాళ్ళ తండ్రుల దోషమును వారి దోషమును వారు ఒప్పుకొని తాము మాకు విరోధముగా నడిచితమనియు నేను తమకు విరోధముగా నడిచితననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితననియు ఒప్పుకొని ఎడల, అనగా లోబడిని తమ హృదయములను లొంగి తాము చేసిన దోషమును ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొని ఎడల ఏం చేయాలి? వీళ్ళు వాళ్ళు చేసిన తప్పును గుర్తించాలి. వారు చేసిన తప్పును గుర్తించాలంటే వారు ఏం గుర్తించాలో తెలుసండి? 25 ప్రవచనాన్ని గుర్తించాలి. ఇప్పుడు అడ్వెంటిజంలో ఇది లౌకిక స్థితిలో ఉంటే దీన్ని మనిషి గుర్తించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు 25 అనే సూచన వారు గుర్తించలేకపోతున్నారు కనుక వారికి ఎప్పటికీ కూడా ఈ సంఘం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు. వారికి తెలియకపోతే వారు పశ్చాత్తాపడరు. దేవుడు వారిని సమకూర్చు. ఎవరైతే దీన్ని గ్రహిస్తారో వారిని దేవుడు సమకూరుస్తాడు. 42వ వాక్యం, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును, ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకుందును. వారి చేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తమ విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి. ఈ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకొందురు. ఈ విధంగా మేము శిక్షించబడటానికి ఇది మేము అర్హులమే, మేము దేవుని మాటలు మీరేమో అని వాళ్ళు ఒప్పుకుంటారు. సో కనుక 25 సూచన చూసినప్పుడు తర్వాత ఏమిటంటే వెంటనే మనిషి అతను సువార్త షరతులను అతను మీట్ అవ్వాలి, అతను పశ్చాత్తాపడాలి, తన తప్పిదములను పాపమును వారు ఒప్పుకోవాలి. ఆ విధంగా ఒప్పుకుంటే దేవుడు వారిని మళ్ళా సమకూరుస్తాడు. అడ్వెంటిజంలో దేవుడు మళ్ళా ఆయన ప్రజలను ఆయన సమకూరుస్తున్నాడు. ఈ విధంగా సమకూర్చబడాలనంటే మొట్టమొదటిగా దేవుని ప్రజలు 25 అనే ఈ సూచన, ఉగ్రత అనే ఈ సూచన, ప్రమాణం అనే ఈ సూచన, దాన్ని వారు గుర్తించాలి. ఈ విధంగా ఎవరు గుర్తించారు? వారి యొక్క స్థితిని గుర్తించి వారు పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరో? దానియేలు కూడా ఈ సూచనను ఆయన గుర్తించాడు. దానియేలు 9వ అధ్యాయము 5 నుండి 19 వరకు, మేమైతే మీ దాసులకు ప్రవక్తలో నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను అనుసరింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవైతే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారము ముందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన గ్రంథాలు చదివాడని మనం 9వ అధ్యాయం ప్రారంభంలో చూస్తాం. ఏం గ్రంథాలు చదివాడైనా? 1 ఇర్మియా గ్రంథము, 2 మోషే గ్రంథం. ఈ 2 గ్రంథాలు చదివిన తర్వాత దేవుని యొక్క శాపం మా మీదకు వచ్చింది, మేము దేవునికి నిబంధనకు లోబడలేదుగా మమ్మల్ని చెదరగొట్టాడు దేవుడు అని ప్రార్థనలో ఆయన చేస్తున్నాడు. యెరూషలేములోను యూదయ దేశంలోనూ నివసించుచు సర్వదేశ వాసులుగా ఉన్నట్టు
ప్రదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలు అందరికీ మాకును ఈ దినము సిగ్గే తగ్గి ఉన్నది. ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన వారు చేసిన పాపమును, ఆయన పితరుల పాపాలను ఒప్పుకుంటున్నాడు, తన పాపములను ఒప్పుకుంటున్నారు. 20 ప్రవచనం చూసినప్పుడు ఏమన్నారు? మీరు మీ తండ్రుల పాపాలను ఒప్పుకోవాలి, మీ తప్పిదములు ఒప్పుకోలేదు. అదే పని ఇక్కడ దానియేలు చేస్తున్నాడు. 8వ వాక్యం, ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసేదిమి. అయితే ఆయన క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకోవాలని సెలవిచ్చిన కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. 11వ వాక్యం, ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రము నతిక్రమించి నీ మాట వెనుక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిము గనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్టు ఆ శాపమును మా మీదకి కుమ్మరించితివి. 9వ అధ్యాయం 11వ వాక్యం, 9:11. ఓకే, సో వెనక్కి రావాలి మనం ఇప్పుడు. సో ఇక్కడ చెప్పాడు, నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమునందు ప్రమాణము చేసినట్లు ఆ శాపము మా మీదకి కుమ్మరించేది. ఏంటి ఆ శాపము? 25:20 చెదరగొట్టేవు. ఆ శాపం మా మీదకి నువ్వు కుమ్మరించేవు. 12వ, యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదకిని మా ఏలుకులు ఉండు మా న్యాయాధిపతుల మీదకిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చును. మోషే గ్రంథమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనట్లు మా దేవుడైన యెహోవాను సమాధాన పరుచుకొనక పోతిమి. మా మీదకి నువ్వు ఎన్ని తీసుకొచ్చినా కూడా, ఈ శాపమంతా తీసుకొచ్చినా కూడా మేము నువ్వు చెప్పినట్లుగా నడవటం లేదు. మేము దేవునితో సమాధానము పడలేకపోతున్నాం. 14వ వాక్యం, మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసును. దేవుడు అంటే సమయం కనిపెట్టాడంట వాళ్ళ మీదకి. వాళ్ళ మాట వినట్లేదు కదా, సమయం కనిపెట్టి ఈ కీడు, ఈ కోర్ట్స్ వాళ్ళ మీదకి ఏమిటది? చెదరగొట్టం. 25:20. సో సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేసును. ప్రభువా మా దేవ, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా మా పాపమును బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూ నున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్ము. నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొను చున్నాను. సో కనుక వారు ఏం తప్పిదం చేశారో ఆ ప్రార్థనలో ఆయన చెప్తున్నాడు. 17వ వాక్యం, ఇప్పుడైతే మా దేవ, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువా చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిము. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించుట లేదు. మా దేవ, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. నీ మాట మేము వినలేదు, నువ్వు ప్రమాణం చేసిన ప్రకారంగా మా మీదకి శాపం వచ్చింది. నేను మా మంచితనాన్ని బట్టి మేము ప్రార్థన చేయట్లేదు, మీ దయని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము. నీ కన్నులు తెరిచి నీవు మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని చూడమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన అడ్వెంటిస్ట్ వారమైన మనం చేయాలి. 25:20 ఈ సూచనను గుర్తించిన వారు ఇటువంటి ప్రార్థన చేస్తారు. చెప్పాడు, మీ తండ్రుల దోషంలోనూ మీ దోషంలో మీరు ఒప్పుకోవాలి, మీరు పశ్చాత్తాపడాలి.
అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వారిని సమకూరుస్తాడు. 19వ వాక్యం, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవ, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవి, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటుని. ఇంత గంభీరంగా, ఇంత మారు మనసుతోటి ప్రార్థించేటానికి కారణం ఏమిటంటే, దానియేలు ఆయన గ్రంథాలు చదివాడు, లేవికాండ 26 అధ్యాయం చదివాడు, దానిలో ఉన్న శాపంలో వారి మీదకి వచ్చాయని గ్రహించాడు. అందుచేత ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సో కనుక దేవుడు ఆయన ప్రజలను సమకూర్చాలంటే వారు ఏం చేయాలి? ముందుగా వారు సూచనను, ఆ ఉగ్రత అనే సూచనను వారు గుర్తించాలి. వారు గుర్తించినప్పుడు వారు ఏం చేస్తారు? వారి తప్పిదములను వారు ఒప్పుకుంటారు. దేవుడు అప్పుడు వారిని సమకూరుస్తాడు. యోషయ అదేవిధంగా ఆయన తప్పును ఒప్పుకుని ఆయన పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఆయనకి వాగ్దానం చేశాడు. అదేవిధంగా చివరి కాలంలో జీవిస్తున్న మనకి, అంత్యకాలంలో జీవిస్తున్న మనకి దేవుడు ఒక సూచన ఇచ్చాడు. ఈ సూచనను గ్రహించకపోతే, దాన్ని మనం తెలుసుకోకపోతే, ఆధ్యాత్మికంగా మనం ఏ స్థితిలో ఉన్నాం మనకు తెలీదు. దీన్ని గుర్తిస్తే ఆ మనిషి పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వస్తాడు. దేవుడు అతన్ని సమకూర్చుకుంటాడు. 144,000 మంది ఉంటాడు. వారిని చివరి హెచ్చరిక వర్తమానం ఇవ్వడానికి దేవుడు వారిని ఉపయోగించుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో అన్నీ మీరు స్పష్టంగా బయలుపరిచారు ప్రభా. అంత్యకాలంలో జీవించే సంఘము ఏ విధంగా ఉంటుందో, వారు ఏమి చూడాలో వారు చూస్తే వారిని మీరు సమకూరుస్తారని మీరు మాకు బయలుపరుస్తున్నారు తండ్రి. అటువంటి సంఘంలో 25 ప్రవచనము అనేది మరుగున పడిపోయింది మా ప్రభా. మీ ప్రజలని మీరు సమకూర్చాలని ఉద్దేశించారు కనుక దీనిని మరలా మీరు వెలుగులోనికి తెచ్చారు. అందుని బట్టి మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సత్యం చేత మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఈ వాక్యాన్ని వినిచిన మీ ప్రజలను కూడా మీరు స్వస్థపరచుకుని, పరిశుద్ధపరచుకుని, మీరు చివరి వర్తమానం ఇచ్చే గుంపులో మమ్మల్ని అందరం కూడా మీ కృపను బట్టి మీరు ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.